నమస్కారం అండి అందరికీ. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్. నాలుగో దశ. నాలుగో దశ 1909 టు 1935. ఈ దశలో మనకి రెండు చట్టాలు, 1909 భారత కౌన్సిల్ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం. గత క్లాస్లో 1909 భారత కౌన్సిల్ చట్టం అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1919 భారత ప్రభుత్వ చట్టం. 1919 భారత ప్రభుత్వ చట్టం ఏ విధంగా ప్రసిద్ధి చెందింది అని చూస్తే మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టంగా ప్రసిద్ధి చెందింది. మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మాంటెక్ ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, చెమ్స్ఫర్డ్ ఎవరు అంటే వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్. ఈ అంశాన్ని మీరు గమనించండి. ఇక ఈ చట్టం ద్వారా ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానమును 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. మరో అంశం ఏంటంటే రాష్ట్రాల్లో ప్రత్యేకించి ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెడితే కేంద్రంలో ద్విసభా విధానమును ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాల్లో మాత్రమే ద్వంద్వ ప్రభుత్వ విధానం, అదే ఇండియాలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానం అంటే రెండు సభలు ఉంటాం, దిగువ సభ, ఎగువ సభ. దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అన్నాం, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి, అంటే రాష్ట్రాల యొక్క మండలి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే విజీ పాటేల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ చైర్మన్ విజీ పాటేల్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఫెడరిక్ వైట్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. దౌత్య వ్యవహారాల నిర్వహణకు 1919 చట్టం ద్వారా భారత హై కమిషనర్ అనే పదవిని కూడా సృష్టించడం జరిగింది. భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించారు. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం అనేటువంటి జరిగింది ఈ చట్టం ద్వారా. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడమే కాకుండా రాష్ట్రాలకు ఆ బడ్జెట్ను చర్చించి ఆమోదించుకునే అవకాశాన్ని కూడా కల్పించడం అనేటువంటి జరిగింది. ఈ అంశాన్ని మనం గమనించుకోవాలి. ఇక ఆంగ్లో ఇండియన్లకు, భారతీయ క్రైస్తవులకు, సిక్కులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1909 చట్టం ప్రకారంగా కేవలము ముస్లింలకు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తే 1919 చట్టం ద్వారా మనం ఆంగ్లో ఇండియన్లకు, భారతీయ క్రైస్తవులకు, సిక్కులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం అనేటువంటి జరిగింది. మరొక అంశం, ఈ చట్టం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేసినట్లుగా బ్రిటిష్ వారు 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని అభివర్ణించడం జరిగింది.